రాజకీయాల్లో బిజీగా ఉండే నాయకులు అప్పుడప్పుడు తమ పాత మిత్రులను కలిసినప్పుడు ఆ జ్ఞాపకాలు ఎంతో ప్రత్యేకం. అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన పాత కాలేజీ మిత్రుడు శ్యామ్ను కలిసి పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తన కూతురి వివాహ పత్రికను ఇచ్చేందుకు పటాన్చెరు నుంచి సంగారెడ్డికి వచ్చిన శ్యామ్ను జగ్గారెడ్డి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. 2004 ఎన్నికల్లో తన గెలుపు కోసం శ్యామ్ చేసిన కృషిని ఈ సందర్భంగా జగ్గారెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. కాలేజీ రోజుల ముచ్చట్లు, నాటి రాజకీయ పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఇద్దరు మిత్రులు కాసేపు సరదాగా గడిపారు. చుట్టూ పెద్ద గ్యాంగ్లు ఉంటాయి ఆడంతా, ఇక ఆడు అన్ని గ్యాంగ్లే ఉంటాయి ఆడంతా. షాప్ ఇంటికి ఎందుకు పోయాడు అసలు? ఇద్దరికి ఏం దోస్తాను వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళకంతా కాలేజ్ బ్యాచ్మెంట్ లో తెలియదు కదా. శ్యామ్ కి ఇంటికి ఎందుకు పోయిండు? నేను ఆడి జనరల్ గా పోతే ఎవరి దగ్గర పోను, ఆ శ్యామ్ దగ్గర పోయినా, పోతే కృష్ణస్వామి దగ్గర పోతా, లేకపోతే మన సదాశివరెడ్డి స్వామి ఇంటికి పోతా. ఇక ఈ మధ్యలో పోతున్నాను కానీ ఆడికే పోతుంటే ఇక రామచంద్రని అలా కలుస్తుంటే ఇక ఇక అంతే. ఇకపోతే చిన్న పోయినట్టుకే ఇక నిర్మల అయితే ఎప్పుడు పోతుంటుంది దానికి. ఈ శ్యామ్ దగ్గర పోయినా ఆ పక్కకు అంటే శ్యామ్ ఇల్లు కూడా నాకు అప్పుడే తెలియదు. అది ఇక ఈ శ్యామ్ అదొక సామ్రాజ్యం శ్యామ్ది. నేను చూసిన ఆ పక్కకి ఎవరైనా వస్తా, నీకు రాకపోతే పట్టుకోండి. ఓకే.